గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న వారికి చెప్పడం వల్ల వారందరూ కూడా మాకు నమ్ముతారు. నమ్మి మరి విశ్వాసించడం జరుగుతుంది. ఆమె ఒక్కటి చెప్పడం వల్ల ఆమె మధ్యాహ్న కాలంలో పోయింది ఆ సమరేశ్వరి. అంటే ఏ సమయంలో ఒంటరిగా పోవడానికి స్నేహితులతో పోవడం, ఆమె మాత్రం ఒంటరిగా వెళ్ళిందంటే ఆమె యొక్క హృదయంలో ఆమె తలంపులు ఎలాంటివో దేవుడికి తెలుసు. కానీ ఆ దేవుడు ఆత్మీయంగా ఈమె ఒక ఈ కుండ పట్టుకొని గ్రామం నిజంగా చేరుకోవడానికి వెళ్ళింది. కానీ దేవుడు మాత్రం ఆత్మీయంగా ఆమెను బలపరచడం జరిగింది. కాబట్టి విశ్వాసము మూలంగా ఆమె నమ్మింది. అక్కడ ఉన్న ప్రజల వారిని కూడా మార్చింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువును నమ్మారు. అంతకుముందు యూదులు మాకు పగలదని చెప్పి వెలివేయబడ్డామని చెప్పి వాళ్ళు పడుచుకున్న వాళ్ళు కాదు. ఆయన విశ్వాసం మాత్రం ఉంది, ఆయన నమ్ముతారు యేసు ప్రభు అని. ఏదో ఒక రోజు వస్తారు. కానీ ఆమె మాట వల్ల ఊరు మారింది. ఆమె నమ్మడం వల్ల వాళ్ళందరూ కూడా దేవునిపై విశ్వాసం ఉంచారు. కాబట్టి మనం అందరిలో మనం కూడా అలా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా. వందనాలు మరొకసారి సన్నిధిలో భాగ్యం నుంచి వందనాలు. పరిశుద్ధ మాటలు మాట్లాడుచుండగా పరిశుద్ధ నడిపించమని చేసుకుంటున్నాము. ఎబ్రియులకు రాసిన పత్రిక 11 మొదటి వచనం చదివి నిర్ణయపరచుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నవనటకు రుజువైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు అనేక సోదరులు చెప్పి ఉన్నారు. దేవుని మహిమ కలుగుగాక. మరి విశ్వాసం అన్నది నిరీక్షింప వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నవనటకు రుజువై ఉన్నది. హల్లెలూయా. అబ్రహాం గారు మనకు చూస్తున్నాం, పునాదుల పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా నిలవరమైన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాం. అదే మన యొక్క విశ్వాసం. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో మనం ముందుకెళ్తే 13వ అధ్యాయము 14వ వచనం. నిలవరైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. హల్లెలూయా. మనమంతా ఈ ప్రయాసము, ఈ విశ్వాసము గురించి మనం మాట్లాడుతున్నాం. విశ్వాసం అంటే క్రీస్తును మనము నమ్మినాం కనుక మనము విశ్వాసులము. ఈ విశ్వాస యాత్రలో మనము వెళ్ళుచున్నప్పుడు, బయలుదేరుచున్నప్పుడు మరి అనేక శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ సహజమే. మనము అనేక దైవజనుల చూసాము, మన యేసుక్రీస్తుని కూడా చూసాము. హల్లెలూయా. ఈ యాత్రలో వెళ్ళుచున్నప్పుడు అనేక శోధనలు, శ్రమలు వచ్చినాయి. హల్లెలూయా. అబ్రహాం గారికి కూడా శోధనలు వచ్చినాయి, ఆయన జయించినాడు. హల్లెలూయా. నమ్మాడు కనుక, అతన్ని విశ్వసించాడు కనుక ఆ యొక్క శోధన నుంచి జయింపబడ్డాడు. హల్లెలూయా. అలాగే మనం ఈ యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనకు కూడా అనేకమైన శ్రమలు, నిందలు కలుగుతున్నాయి. కానీ మనము ఇక్కడ పాయింట్ ఏంటంటే మూలం పాఠము విశ్వాసం అనున్నది. మనం యొక్క విశ్వాసం అనున్నది దేనికోసం ఎదురు చూస్తున్నాము, ఈ విశ్వాసం దేని మీద మనం ఉంచుతున్నాము, ఎందుకు ఉంచుతున్నాము. మనం కూడా యేసు ప్రభు ఎలాగ చనిపోయాడో, ఎలాగ తిరిగి లేపబడ్డాడో అలాగూ మనం కూడా చనిపోయి తిరిగి లేపబడి, మృతుల నుంచి లేపబడి పునాదులుగా పట్టడం కోసం ఎలాగైతే అబ్రహాం చూస్తున్నాడు, మనం కూడా నిలువైన పట్టడం కోసం మనం కూడా ఎదురు చూస్తున్నామండి. హల్లెలూయా. మనం చూడలేము కానీ ఉందని చూస్తున్నాం. 12 గుమ్మముల పట్టణము, నిత్యములు, 24 పెద్దలు, ఇవన్నీ మనకు బైబుల్ వాక్యంలో కనబడుచున్నది. హల్లెలూయా. ఆ రాజ్యం కొరకు మనం చూస్తున్నాం. చూడలేము దృశ్యంగానే చూడలేము కానీ అదృశ్యంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఉందని నిరీక్షిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. అలాంటి మంచి విశ్వాసం, అబ్రహాం కలిగే విశ్వాసం, మన పితరులు అనేకులు ఉన్నారు. అలాంటి మంచి లాంటి విశ్వాసం కలిగి ఈ యాత్రలో మంచి మరి ముగింపు పోరాటం యాత్ర చేసి ముందుకు సాగాలని, మనకి మన దేవుడు నమ్మదగిన దేవుడు, విశ్వాసం కర్త అయిన దేవుడు, కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ ఓపికతో ఈ యొక్క పరుగు పందెంలో ముందుకు వెళ్దాం. దేవుడి కొద్ది మాటలు దిగించి ఆశ్రయించుగా. ఉన్నాను. నా పేరు ఆనంద. స్కూల్లో మద్దతు వాక్యం కోసం చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ నమ్మదగిన తండ్రి యేసయ్యా, వందనాలు తండ్రి, వాక్యం యేసయ్యా, విశ్వాసం విషయం తండ్రి,
ఇప్పుడు నాలోనే నాతో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు విశ్వాసం బలపరిచింది ఏసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. యేసు ప్రభు వారు మనల్ని అచ్చి రెండో రాకడ అచ్చి తీసుకుంటారని విశ్వాసం మనకు కదా. అచ్చి తీసుకుపోవడానికి ముందు మనకు ఒక శ్రమ, మనకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో విశ్వాసం మనం ఉండాలంటే దానికి కొన్ని ప్రయత్నాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం నేనే అవుతున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధం చేయను, వారిని జయమును వానికి దానికి అధికారం ఇవ్వబడను. ప్రతి వంశం నేను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడలేను, ప్రతి జనం మీదను అధికారం ఇవ్వబడదు. అబద్ధ క్రీస్తుకు ప్రతి జనం మీద పరిశుద్ధుల మీద అధికారం ఇవ్వబడ్డది. ఆ టైంలో జరగబోయే శ్రమల విషయంలో దేవుడు ఒక విషయం అడుగుతుంది. ఒక విషయం చూపుతుంది మనకు 10వ వచనంలో, ఎవడైనా చెరపట్టవలని ఉన్న ఎడల వాడు చెరువులోనికి పోవును, ఎవడైనా ఖడ్గం చేత చంపుకునే ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడుతుంది. పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం. మరి ఏసుప్రభు వచ్చి మనం రెండో రాకడ తీసుకుంటున్న విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ మహాశ్రమల కాలంలో మనకి కలగబోయే శ్రమల టైంలో ఆ శ్రమను ఎదుర్కోవడానికి మనకి ఎలాంటి విశ్వాసం ఉండాలి? చూడండి, దానియేలు సింహాల పోలేసినప్పుడు విశ్వాసంతో నా దేవుడు కాపాడతాడు అని చెప్పి అప్పుడు విశ్వాసంతో బోన్లకు సింహాల బోన్లకు వెళ్ళాడు. అప్పుడు దేవుడు కాపాడాడు. అలాగే శత్రుకు వేసి గొప్ప వాళ్ళు అగ్నిగుండం వేసినప్పుడు నా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు కానీ నా దేవుడిని విడవనని చెప్పి విశ్వాసంతో వాళ్ళు అగ్నిగుండం పోవడానికి సిద్ధంగా ఉంది. అవునా? అలాగే ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం పనిచేసినప్పుడు ఆ విధవరాల స్త్రీ ఆ కొంచెం పిండి రొట్టె చేసుకొని ఆమె కొడుకు, ఆమె కుమారుడు, ఆమె తిని చనిపోవాల్సిన టైం అది. 3.5 సంవత్సరం అప్పుడు కూడా ఎలాంటి తిండికి ఉండదు, తినడానికి ఏముండదు అన్నట్టు ఆ టైంలో. అలాంటప్పుడు ఏది అంటాడు నాకు ఒక రొట్టె తీసుకురా, ఆ రొట్టె నువ్వు తర్వాత నువ్వు తీసుకున్నట్టు. ఆ టైంలో నా విధవరాలను దేవుడు పోషించు. ఇలాంటి మహాశ్రమలకు రాబోతుంది. చూడండి, ఆ మహాశ్రమలకు ఇంకో విషయం ఉంది. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 19, 20 వచనాలు చదువుతాయి. గర్భిణీ స్త్రీలకు ప్రసవ వేదన టైంలో గర్భిణీ స్త్రీలకు పాలించే మహాశ్రమ అని చెప్పుకుంటాం. ఆ శ్రమల కాలంలో అలాంటి శ్రమలకు ఎప్పుడు రాని చెప్పండి దేవుడు. అదే మహాశ్రమ 7 సంవత్సరాల శ్రమల కాలంలో. అలాంటి శ్రమల కాలంలో దేవుడు మన విశ్వాసంలో ముందుకు తీసుకుపోవాలంటే ఎవరి మీద విశ్వాసం కర్తవారు యేసు ప్రభు. యేసు ప్రభు విశ్వాసం కర్త అయిన మన యేసు ప్రభు విశ్వాసం మనం ముందుకు తీసుకోవాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. బాప్తిసం తీసుకున్న పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఉన్నప్పుడు కాబట్టి మనం ప్రార్థనలో విశ్వాసాన్ని బలపడతాడు. యేసు ప్రభు ఒక విశ్వాసం ఇచ్చిన ఆ విశ్వాసాన్ని మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం బలపరుస్తాం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. అభిషేకం పొందుకుంటే మనం ఆ కార్యాలు చేయగలుగుతాం, విశ్వాసంలో బలపడగలుగుతాం. ఆ విశ్వాసం బలపడాలంటే ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం అడగాలి. ఆది అపోస్తలుల కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకం పొందుకున్నాడు ఆ శిష్యుడు. తొలకరి వర్షం, కడవరి వర్షం కోసం మనం ప్రార్థించాలి. కడవరి వర్షం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు తప్పకుండా మహాశ్రమలను విశ్వాసంతో ఆ శ్రమలను ఎదుర్కొని యేసు ప్రభు రెండవ రాకడ సిద్ధమవుతుంది. విశ్వాసం మన సడగలు ఉండకుండా కోసం మనకు పరిశుద్ధాత్మతో సాయం చేస్తాం. ఏదైతే యేసు ప్రభు మనకు విశ్వాసం ఇచ్చిన విశ్వాసకర్తను మన యేసు ప్రభు మనం నమ్మినమో ఆ విశ్వాసాలను మనం ముందుకు పోవాలంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు రావాలి. అది జకర్యా 10:1 ఉంటుంది. కడవరి వర్షం ఏకోదేవుని వేడుకున్నానంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు, కడవరి వర్షం అంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, ఆ అభిషేకం పొందుకున్నప్పుడు నిజంగా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు మహాశ్రమల కాలం విశ్వాసం దేవుడు చిన్న వాక్యాన్ని పిలుచున్నారు. ప్రార్థన చేస్తున్నాం. రేపు వల్ల తండ్రి స్తోత్రం చేస్తున్నాం. కాబట్టి భద్రపరిచిన పనులు ఈ లేఖనంలో మీరే సమృద్ధి జీవోత్సవం అందించమని చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోమపత్రిక 1వ అధ్యాయం రోమపత్రిక అంతా విశ్వాసం పైన ఆధారపడి, నేను రోమపత్రిక మొత్తం చదివితే విశ్వాసంలో ఎలా బలపడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నిలబడాలి అని చూపిస్తుంటుంది. అపోస్తలుల పౌలు కట్టబడింది విశ్వాసం ద్వారా. ఈ రోమపత్రిక కట్టబడుతుంటాడు. తన యొక్క ఆత్మీయ జీవితం మొదలవుతుంటుంది. అందుకనుక 1వ అధ్యాయంలో ఇక్కడ నేను చదువుతాను.
విశ్వాసమునకు విధేయులన్నట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిని. విశ్వాసమునకు విధేయులకు మొదటి అధ్యాయం 7వ వచనం అంత కలిపి ఉంటుంది, అందుకే నేను చదివేసాను. 2 నుండి 7 వచనాలు కలిపి ఉంటాయి. అదే కిందికి వస్తే 8వ వచనంలో విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండును. విశ్వాసం అనగా నమ్మకము. నమ్మకమే ఒక జీవితం. విశ్వాసం అనగా నమ్మకం. అందుకే అబ్రహాము నమ్మేలు అంటే విశ్వాసం ఉంచాడు. నమ్మేలు కనుక నీతిమంతుడిగా తీర్చబడినాడు. నువ్వు నమ్మితేనే నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. నువ్వు నమ్మకపోతే నీతిమంతుడు కాలేవు. నీతిమంతుడు కాకపోతే నీ పాపాలు క్షమింపబడవు. నువ్వు నీ పాపాలు క్షమింపబడకపోతే నువ్వు దేవుని వైపుకు రాలేకపోతున్నావు. అందుకనుక దేవుడు చెప్తున్నాడు 15వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు విశ్వాసముగా జీవించు. ఎప్పుడు జీవిస్తాడు? నీతిమంతుడు విశ్వాసం ఉంటేనే, నమ్మకం ఉంటేనే జీవిస్తావు. నమ్మకం లేకపోతే నీ బ్రతుకు మీద నీకే నమ్మకం లేకపోతే నువ్వు ఎంత జీవిస్తావు? మరి పక్కపడిన పైన ఆధారపడవలసి వస్తుంది. నీ కాలపైన నువ్వు నిలబడాలంటే నువ్వు ఒక నమ్మకం కలిగి జీవిస్తూ ఉండాలి. అప్పుడే నీ బ్రతుకు ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ నిరీక్షణ నేను ఏం చేస్తుంది? నిన్ను సిద్ధపరుస్తుంది. ఆ సిద్ధపాట పర్లోకంలోకి తీసుకెళ్తుంది. దేవుడు కొద్ది మాట జీవించిందాక. మహాపరిషుద్ధుల తండ్రి, నమ్మదగిన యేసయ్య, అభిషేకంలో ఉన్నటువంటి వందనాలు. ఇంతవరకు మా సహోదరుల ద్వారా ప్రేమించి కోరుకుంది కలిగిన విశ్వాసమైన మాటలు బట్టి వందనాలు. విశ్వాసం గురించి మాట్లాడుతుండగా నాతో ఉండండి నాయన. నేను ఇంతవరకు మీ ముందు నిన్నను నేను వాక్యం చెప్పలేదు, కానీ మొదటిసారిగా చెప్తుండగా నువ్వు నాతో ఉండండి. నన్ను బలపరచండి, ధైర్యపరచండి. నీవే సహాయం చేసి నడిపించుకొని నన్ను నేను చేతిలో చెప్తూ నాకు రెండు యేసుక్రీస్తునామమున ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షం పడకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము ఆపివేయబడ్డది. ఏలియా కూడా మనలాంటి స్వభావం గల మనుషుడే. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన చేసిన మనవిని విశ్వాసంతో చేసిన ప్రార్థనను అంగీకరించి 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపివేశాడు. దేవుడు మనం కూడా విశ్వాసంతో, పరిశుద్ధతలో, దేవుడితో ధైర్యంగా మనం ప్రార్థన చేయడంలో ప్రతి విషయంలో దేవుడికి విశ్వాసరీతిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ప్రతి ఈవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం ఏదో నామమాత్రంగా ప్రార్థన చేసి దేవుడు ఇస్తలేడు అని అంటే అది ఎంతవరకు అది మనకు కరెక్ట్ కాదు. అది దేవుని దగ్గరికి మన ప్రార్థనకు వెళ్ళదు. దయచేసి మనం ఎప్పుడు చేసినా ధైర్యంగా, విశ్వాసంతో దేవుడు మన ప్రార్థన వింటున్నాడని, మనం ఆయనతో విశ్వాసంగా ఉన్నామని భయం, భక్తితో కలిసి ప్రార్థన చేసినప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు, మనకు తిరిగి దానికి జవాబు దయచేస్తాడు. అదేవిధంగా ఇంకోటి పేతురు రాసిన పత్రిక చదువుకుందాం. 7వ అధ్యాయం 3వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. హల్లెలూయా. మనం విశ్వాసంతో చేసినప్పుడు దేవుడు ఈ విధంగా మనకు దయచేస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించుకుంటాం. ఇంతవరకు ఈ కాలం నుంచి మెరుగుతున్న విశ్వాసం గురించి మన సహోదరులు నేను కూడా నా వంతు వచ్చింది కదా, నేను కూడా నాకు దేవుడు తెలియపరిచింది, నేను కూడా నాలా తెలియపరుస్తాను. కంటి మా చూపు మాంద్యం కనుక అది సహాయం చేయాలి. ఎన్నీలో కష్టపడుతున్నా 11వ అధ్యాయం 6, 7, 8 వచ్చినాను. విశ్వాసం లేకుండా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై కూడా సాధ్యం. దేవుని యొక్క పరచబడు ఆయన ఉన్నాడని, నన్ను వెతుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవాలని కూడా. విశ్వాసం బట్టి నోబహు అటువైపు చూడని సంగతులను చూసి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణకు ఒక ఓడను సిద్ధం చేసింది. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి
విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుదాయను. స్తోత్రం. మరి మొట్టమొదటిగానే ప్రారంభంలోనే మన సహోదరులు ప్రారంభించారు. మొదటి వచనంలో ఏమని? విశ్వాసమనున్నది నిరీక్షించు వారికి యొక్క నిజ స్వరూపం కదా. దానికి ఇప్పుడు నిజ స్వరూపాలు మనకు మళ్ళా మనం చూసుకుంటున్నాం. మనతో దేవుడు మాట్లాడుతున్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవుడు చెప్పబడిన మాటలు అబ్రహాము చెప్పిండు, నోహు కూడా చెప్పిండు. మనం చదువుకున్నాం కదా. నోహుకు చెప్పినప్పుడు ఆయన విశ్వాసం ఉంచారు. లోకులందరూ ఏం చేస్తున్నారు? ఏలన చేసారు, ఎగతాళి చేసారు, నవ్విండ్రు. కానీ ఆయన మాత్రము విశ్వసించి ఆ సమయం వరకు ఎదురు చూసినప్పుడు దేవుడు చెప్పిన విధంగా ఓడను సిద్ధపరిచినప్పుడు ఆయన తన కుటుంబము ఆ ఓడలోనికి వెళ్ళిరు, వారు రక్షింపబడ్డారు కదా. అందరి లోకం అంతా ఏమైపోయింది? మునిగిపోయింది. మరి ఇప్పుడు కూడా మనం వస్తున్నాం, మనమే దేవుని సన్నిధికి వచ్చాం. మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు నమ్మకం ఉంస్తేనే దేవుడు చెప్పినట్టు చేస్తేనే తప్పకుండా దాన్ని మనము చూస్తాము, చేస్తాము. అంతవరకు మనము ఓపికతో ఎదురు చూడాలి, దాని కొరకు కనిపెట్టాలి. అయితే మనము దాన్ని పొందుకుంటాము దేవుడు చెప్పింది. మరి అదేవిధంగా ఇంకోటి చూసినట్లయితే రోమిల గారి 17వ వచనంలో కూడా చూసుకుందాం. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంతవరకు చెప్తున్నాం కదా దేవుని మాటలు. బైబిల్ అంతటిలో విశ్వాసం గురించి చెప్పాలంటే అనేక విషయాలు, అనేక సంగతులు, అనేకుల గురించి ఎవరెవరు ఏ విధంగా దేవుని విశ్వాసం నమ్మకం ఉంచి మరి వారికి దేవుడు చెప్పిన విధానాన్ని నడుచుకొని మరి వాటన్నిటిని పొందుతున్నారు, వాటన్నిటిని చూశారు. మరి ఇప్పుడు కూడా ఏమంటుంది? కాగా వినుట వలన ఏం వినుట వలన? దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు, లోకం మాటలు కాదు, దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట చెప్పబడినది మనం విన్నప్పుడు, దాని మీద విశ్వాసం ఉంచినప్పుడు కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. ఇప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. కనుక ఆమె వెళ్ళి 4:24 మీరేమి విలుస్తున్నారో జాగ్రత్తగా చూసుకుని మీరెట్టి కొలతతో చూసుకుని మీకు అట్టి కొలతతోనే చూపబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. ఎన్నో విధాలుగా అనేక విధాలుగా దేవుడి విశ్వాసం గురించి మాట్లాడుతుంటారు. బైబిల్లో చూసినట్లయితే అనేక భక్తులు ఉన్నారు కదా. మరి ఎప్పుడు కూడా చదవకుండా మనము ఏ విధంగా ఎట్టి విధంగా దేవుని యందు మనం కొలుస్తామో దేవుడు కూడా మనకు అట్టి కొలతతో మనం కొలుస్తాడన్నట్టు. దేవుడి యందు భయభక్తులు బైబిల్ అంతట్లో మనం వింటున్నాం. ప్రతిసారి ప్రతి భక్తుల ద్వారా మనకున్నటువంటి దైవ సేవకుల ద్వారా కూడా వింటున్నాం కనుక అప్పుడు ఇవన్నిటిని చేసినప్పుడు మనం ఏం చేసుకుంటామో, ఏం పొందుకుంటామో చివరిగా చూసి నేను ముగిస్తాను. మరి 2 తిమోతిలో 4వ అధ్యాయము 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి విశ్వాసం కాపాడుకుంది. పౌలు ఎన్ని శ్రమలు పడ్డాడో మన అందరికీ తెలుసు కదా. మనం విన్నాం కదా, చూసినట్లే విన్న మాటలు ఆయన పడ్డ శ్రమలు ఈ పరిశుద్ధ గ్రంథంలో చాలా రాయబడ్డే కనుక ఆయన ఎంత పోరాడిన దానికి ఆయన జీవితము పొంది ఉన్నానని దేవుడి స్తోత్రం. దేవుడి కొన్ని మాటలు జీవించి ఆశీర్వదించుగా. తండ్రి మీ యొక్క వాక్యం మీద వచ్చుగా మీ యొక్క పరిశుద్ధాత్మ చెప్పి మంచి మాట చెప్పడానికి కృప దయచేయాలి. ప్రార్థించుకుంటున్నాను, పెట్టుకుంటున్నాం. అబ్రహాం గురించి చెప్తాను, సరేనా?
మీకు బక్రీద్ అంటే తెలుసు కదా, తెలుసు కదా. ఈ ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాలు చదవండి. నేను చదవాలా? ఆ సంగతులు 22వ అధ్యాయం 14 ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాము పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన వారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నానని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, చిన్నవాని మీద చేయవేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు ఇయ్య వినితీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాం కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ము తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునితో మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టింది. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకొను. అబ్రహాముకి కుమారులు ఎంతమంది అంటే ఇద్దరు. ఆదర్కు వచ్చిన కుమారుడు ఇస్మాయిల్. మొదట ఇస్మాయిల్ నుంచి జనాంగం నుంచి షేకులు, అరబికులు వచ్చారు. అబ్రహాము దాసి అయిన సంతానం. అబ్రహాము పిల్లలు కలగలేదు. 90 సంవత్సరాలు ఉన్న యొక్క శారాకు పిల్లలు కలగనందున యేసు ప్రభు పరలోకం ఏం చేసిందంటే ఆ యొక్క అబ్రహాముకు పిల్లలు ఆదర్కు వచ్చిన సంతానం ద్వారా వీళ్ళు మొదటి కుమారుడు ఇస్మాయిల్. ఆగర్కు పుట్టిన సంతానం ఇస్మాయిల్. ఈ ఇస్మాయిల్ నుంచే ఈ యొక్క షేకులు, అరబికులు వీళ్ళందరూ వచ్చారు. ఆ తర్వాత ఇస్సాకు షారాకు పుట్టాడు. తర్వాత విశ్వాసం రాదు. షారాకు పుట్టిన తర్వాత ఆ యొక్క విశ్వాసం చూద్దామని యేసు ఆ యొక్క అబ్రహాంకు పరలోకం తండ్రి ఏం చేశాడంటే ఈ యొక్క కుమారుని ఎక్కడికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు 22వ గ్రంథంలో మీరు మొదటి నుంచి ఆఖరి వరకు చదువుకుంటే అబ్రహాం తన యొక్క కుమారుని యొక్క నాకంటే పరలోకపు తండ్రి కంటే, అంటే పరలోకపు తండ్రి ఉన్నాడని తెలుసు కదా, పరలోకపు తండ్రి కంటే నా కుమారుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అని టెస్ట్ చేసి ఏం చేశాడంటే ఆ యొక్క దాని దగ్గరికి తీసుకువెళ్ళి, ఎక్కడైతే మోరియా పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి గంతలు కట్టి గాడిద మీద తీసుకువెళ్ళి ఆ యొక్క ప్రభువే పరలోకపు తండ్రి చూసుకున్నారని చెప్పి గంతలు కట్టి కట్టెలు పేర్చి ఆ యొక్క కత్తి పట్టుకొని బలి అర్పించేటప్పుడు అబ్రహామా అనే యొక్క స్వరము విని పరలోకపు తండ్రి ఎక్కడ పెట్టాడు? బక్రీ అంటే ఒక మేకను ఈ యొక్క విశ్వాసం నేను చూశాను కాబట్టి ఆ యొక్క గొర్రె పిల్లని తీసుకొచ్చి దహన బలి అర్పించు అని అన్నాను. అప్పుడే ఆ యొక్క విశ్వాసం చూసి ఆ యొక్క గొర్రె పిల్లను వధించి ఆ యొక్క కుమారుని తీసుకుపోయినట్టుగా ఇక లేఖన గ్రంథంలో రాసి ఉంటుంది. అంటే ఇక ఇప్పుడు ముస్లింలు చేసుకునే బక్రీద్ అంటే బక్రీద్ అనగా మేక పండుగ, గొర్రె. ఈద్ అనగా పండుగ. దానికోసమే క్యాలెండర్గా బక్రీద్ అని ముస్లింస్ పెట్టుకున్నాం. సరేనా? ఇక చిన్న
వాక్యం దేవుడు నిలిచిగాక. అలాగే చెప్పాలంటే చాలా సమయం ఉంది. అయితే ఫస్ట్ సృష్టి 2-3 నిమిషాలు నేను చెప్పేస్తాను మొత్తం క్యాలిక్యులేషన్. సృష్టి స్టార్ట్ కాకముందు ఎవరైతే పరలోకపు తండ్రి ఎవరిని పూజించేవారంటే పరలోకపు తండ్రి దూతల ద్వారా స్తుతింపబడుతుంది. పాడతారు సింగర్స్ 4 టీములు ఉండేవి. లూసిఫర్ లీడర్. ఫస్ట్ పరలోకపు తండ్రి దగ్గర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఒకరు గిటార్ వాయించేవాళ్ళు, ఒకరు డ్రమ్లు వాయించేవాళ్ళు, వీణలు వాయించేవాళ్ళు. ఈ 4 టీముల్లో 3 టీములు కరెక్ట్గా ఉండి ఒక లూసిఫర్ దేవుని యొక్క సింహాసనం మీద కూర్చున్న యొక్క సాధారణ శోధన ద్వారా ఆ యొక్క లూసిఫర్ను కింద పడేయడం జరిగింది. ఆ కింద పడేసిన యొక్క ఆ సాతానే ఇంకా భూలోకం మీద తిరుగుతుంది. అప్పుడే దేవుడు ఏం ఆలోచించిందంటే ఈ యొక్క సాతానుకు నన్ను పూజించేది సాతాను కంటే ప్రజలకు ఇచ్చాడు. భూమిని సృజించి తన చేతులతో భూమిని సృజించి మనుషుల ద్వారా నేను పూజించబడాలి అని ఆదాము అవ్వను సృజించింది. ఆదాము అవ్వ తర్వాతనే ఇక ప్రపంచం వచ్చింది. అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. ఇలా ఫస్ట్ క్యాలిక్యులేట్ ఆదాము అవ్వ కూడా తప్పు చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పాపం ఎక్కువైంది. సెకండ్ టైం ఏం చేసిండు? నోవాహు ఓడని సిద్ధం చేయమన్నాడు. సెకండ్ టైం యుగాంతం వస్తుంది, నమ్మకపోతే నేను తీసేస్తాను చెప్పాడు. ఆ యొక్క నోవాహు ఓడని సిద్ధం చేసిన తర్వాత ఆ యొక్క నోవాహు ఆ యొక్క కుటుంబం దేవుడు పరలోకం నుంచి కిందికి చూశాడు, మొత్తం కథం చేస్తానని చూశాడు. కాకపోతే ఒక నోవాహు కుటుంబమే ఆ యొక్క నమ్మకంగా కరెక్ట్గా జీవించారు కాబట్టి వాళ్ళ ద్వారా సెకండ్ టార్గెట్ స్టార్ట్ అయింది. మళ్ళీ రెండు వేసి జంతువులు, పక్షులు అన్నీ వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాపం జరుగుతుంది. ఆ జరుగుతుండగా దహన బలులు, అర్పణలు ఇవన్నీ చేస్తే ఇక మోక్షం లేదు. అందుకోసమే దావీదు వంశం నుండి పరలోకపు తండ్రి కన్య మరియ గర్భంలో నుంచి యేసు ప్రభువును సృష్టించింది. పరలోకపు తండ్రి ఆ యొక్క కుమారుని ద్వారా గర్భంలో సృజించి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల అద్భుత క్రియలు చేసి ఆ తర్వాత అతనే శిలువ వేయబడి రక్తాన్ని ప్రోక్షించి దహన బలిగా అర్పించి 3వ రోజున తిరిగి లేచాడు. ఎవరి కోసం? మన కోసం. ఈ యొక్క చేసిన పాపం కోసము, మీరు చేస్తున్న పాప క్రియల కోసము నేను అర్పించబడిన ఈ యొక్క దహన బలి రక్తం. అందుకే అంటారు, శరీరం అనే రొట్టెయు ద్రాక్షరసం రక్తము చాలుచుండగా నన్ను జ్ఞాపకం చేసుకున్న వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఈ యొక్క మాటలు దేవుడు దీవించాక 3 క్యాలిక్యులేట్ నేను చేసి చెప్పాను. తప్పులుంటే క్షమించండి. ఓకే. మొదటిగా మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. నా పేరు చిన్నబాబు, మరి మొదలుపెట్టండి. మరి మనం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్తామండి. సర్వోన్నత మహానంద వెళ్తండి. నీకు ఇచ్చే సమయాన్ని బట్టి చూపిస్తున్నాను తండ్రి. విశ్వాసం అనే ప్రభావ అంశం మీద మాట్లాడుతుంటే నాకు సహాయం దయచేయండి. అలాగే నిల్చున్న మా సహోదరులందరికీ తండ్రి వెనకాల చెవిని దయచేయమని తండ్రి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనకి పెట్టుకుంటున్నాను తండ్రి. సహోదరులారా, క్రైస్తవుడిగా ప్రతి క్రైస్తవుడు ఫలించాల్సిన ఆత్మఫలంలో 7వదిగా ఈ యొక్క విశ్వాసం అనేది మనకి కనపడుతుంది. అయితే విశ్వాసం అనగానేమి అని మనం ఆలోచించినట్లయితే కనుక హెబ్రీ ఇందాక మన సహోదరు చదివారు. హెబ్రీ రాసిన పత్రిక 11:1 విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నటకు రుజువై ఉన్నది. మనం దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నామని మనం జీవించి ఆ క్రీస్తులో జీవించి చనిపోయిన తర్వాత మరలా మనం పునరుద్ధానం చెందుతామని, మనకు పరలోక రాజ్యం ఉందని మనం ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నాం. మనం దేవుడు మరలా లేపుతారని నిరీక్షణ కలిగి ఉన్నాం. అలాగే అదృశ్యమైన దేవుడు మనకు కనపడతాడండి, లేదు కదా. కనిపించకపోయినా మనకి బైబిల్ గ్రంథం ద్వారా రాయబడిన మాటలు బట్టి దేవుడు ఉన్నాడు, ఆయన మనం నిర్మించిన వాడు, మన తండ్రి మనం నమ్మి విశ్వాసం కలిగి ఉన్నామని దీన్నే విశ్వాసం అని మనం అంటున్నాం. అయితే విశ్వాసం అనేది మనసులో ఎలా కలుగుతుంది అంటే కనుక మనం రోమిలికి రాసిన పత్రిక 10:17 చూసినట్లయితే విశ్వాసం అన్నది వీటి వల్ల కలుగుతుంది అంటే అది క్రీస్తు వలన ఆయన మాట అయి ఉండాలంట. అలా మనకు విశ్వాసం కలుగుతుందండి. అది మనం రోమపత్రిక 10:17 చూడొచ్చు. అలాగే కలిగిన విశ్వాసం పరిపూర్ణమైన స్థితి కూడా ఉంటుందండి. విశ్వాసంగానే అది దేవుడి దగ్గర చేర్చలేదు. ఎప్పుడైతే దానికి క్రియ జోడింపబడతాదో అప్పుడు మనకి అది పరిపూర్ణమైన స్థితికి చేరుతుందండి. అది అలా పరిపూర్ణమైన స్థితికి వస్తుంది.
విశ్వాస తండ్రిగా మనం చూసినట్లయితే అబ్రహామును మనం తండ్రిగా చూడొచ్చు. రోమిలికి రాసిన పత్రిక 4:12 మనం ఆ విషయాన్ని చూడొచ్చు అండి. అలాగే ఈ యొక్క విశ్వాసం చేత మనకి లాభాలు ఏంటని, ఒకవేళ ఒక వ్యక్తికి విశ్వాసం వలన లాభం ఏంటని మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం స్వస్థపరచబడిన వారు, వారి యొక్క పాపాలు క్షమించబడిన వారిని కూడా మనం చూడొచ్చండి మన కొత్త నిబంధన గ్రంథంలో. అలాగే విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దని కూడా మనం వాక్యంలో చూడొచ్చండి. మనం గలతీయులకు రాసిన పత్రిక 2:15 చూడొచ్చు ఆ విషయాన్ని. ఒకసారి మనం నీతిమంతులుగా తీర్చబడి మన విశ్వాసానికి మనకి అది పరిపూర్ణ స్థితి చేయాలంటే క్రియలు కూడా కలిగి ఉండాలని, కలిగి ఉన్నప్పుడు అది ఏమవుతుందంటే అది కార్యరూపం దాల్చినప్పుడు అది మనకి విశ్వాసం పరిపూర్ణ స్థితిని చేరుతుందండి. చేర్చబడిన తర్వాత మనం నీతిమంతులుగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడినట్లయితే మనకి ఏమొస్తుందండి, మనం దేని విషయమైతే విశ్వాసం కలిగి ఉన్నాము, నిరీక్షణ కలిగి ఉన్నామో అవి పరలోకం మనం పొందుకుంటాం. మనం మరి ఈ యొక్క విశ్వాసం పౌలు గారు 2 తిమోతికి రాసిన పత్రికలో 4:7 చెప్పి అంటాడండి. అలాగే ఇందాక మనం సహోదరు చదివించారు, మంచి పోరాటం పోరాడి తిని కాపాడుకుంటుంది అంటాడండి. మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలండి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, విశ్వాసం నిష్ఫలమైపోయే స్థితి కూడా వస్తుందండి. ఎప్పుడైతే క్రియలో దాల్చలేదో విశ్వాసం, అది నిష్ఫలమైపోయే పరిస్థితి వస్తుందని మనకి యాకోబు రాసిన పత్రిక 2:17 అలాగే 2:20 మనం ఆ విషయం చూడొచ్చండి. మనం కలిగిన విశ్వాసం, మనం కలిగిన నిరీక్షణ ఒకవేళ క్రియారూపం దాల్చకపోతే కనుక అది ఏమవుతుందండి, నిష్ఫలమైపోద్దని, వ్యర్థమైపోద్దని మనం వాక్యం ద్వారా మనం చూడొచ్చండి. అబ్రహాం గారి విషయంలో మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసాన్ని క్రియరూపంలో తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడో అప్పుడే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు అనుగ్రహించి ఆ లోకానికి చేరుకున్నాడు. మనందరికీ తండ్రి అయ్యాడు. ఈ కొద్దిమంది దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఫలింపు చేరుతాడు. తన బిడ్డల విశ్వాసం గురించి తన ప్రభు మాట్లాడగలిగిన ప్రభు అదే రీతిగా నన్ను కూడా పెట్టుకొని మాట్లాడాలనుకుంటున్నాము. కేవలం మీరు మాత్రం నాలో మాట్లాడుతూ చేసి విశ్వాసం గురించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాం. 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు విశ్వాసం వలన చదవన లేఖన భాగం ద్వారా దేవుడే తానే ఈ యొక్క వాక్యాన్ని మన అందరికీ అందించగలరు. గలతీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఏమని చెప్తున్నానంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులు కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం క్లియర్గా చెప్పాలంటే యోహాను సువార్త అక్కడ రాయబడి ఉంటుంది. యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఇక్కడ కూర్చున్న వారందరం కూడా మనము దేవుని యొక్క పిల్లలమేనా కదా? మనకు ఏ విధంగా విశ్వాసం, దేవుని యొక్క విశ్వాసం ఉంచాము? ఏసే ప్రభు అని, ఏసే రక్షకుడని, మన పాపం జన్మ కర్మ పాపం నుండి యేసు ప్రభు మనల్ని విడిపించాడు అని నమ్మి నీటి అందు బాప్తిస్మం పొంది యేసులో అందకట్టిన వారితో కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఓకే, దేవుని పిల్లలను దేవుని అనుకట్టబడ్డాం, దేవుని పిల్లలుగా విశ్వాసులుగా ముందుకు సాగుతున్నాం. కానీ మన విశ్వాసాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నాం? చాలామంది భక్తులు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎందరో భక్తులు తమ యొక్క విశ్వాసాన్ని అద్భుతంగా కొనసాగించారు. ఓకే, అందులో నాకు ఇష్టమైన ఒక భక్తుడు అపోస్తలుడైన పౌలు. ఎందుకు నేను చెప్తున్నా అంటే తను యేసు ప్రభువు అక్కడ రాయబడి ఉంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు అందుకోలి నడుచుకున్నారు. అందుకు ఇంతకుముందు మన సహోదరులందరూ కూడా చెప్పారు. 2వ తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటం పోరాడి నా పలుకడ అనిపించిందని విశ్వాసము కాపాడుకున్నాడు. ఏ విధంగా కాపాడుకున్నాడు? తన
తను ఒక అన్యుడు, యూదుడు కూడా దేవుని అంటే వ్యతిరేకిగా ఉండి దేవుని పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హింసించి ఒక హానికరుడుగా ఉన్న అపోస్తలుడైన పౌలు యేసు చేత పట్టబడి తన విశ్వాసాన్ని అంతం వరకు తాను జీవించినంత వరకు కూడా పర్ఫెక్ట్గా కొనసాగించిన వ్యక్తి అపోస్తలుల పని. ఆ విధంగా మనమందరం ఇక్కడ కూడి ఉన్న మనమందరం కూడా అపోస్తలుడైన పౌలు వల్లే మన యొక్క విశ్వాసాన్ని కొనసాగించాలి. ఇంకా ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచలేరో దేవుడు వారికి కూడా పిలుపునిస్తున్నాడు. దేవుని పిల్లలు కావాలి అంటే మొదట మీరు దేవుణ్ణి విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొంది యేసులో అంటు కట్టబడాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఫలింపజేయగా ఇంతవరకునైనా విశ్వాసం గురించి అనేక సభలు మరి చెప్తున్నట్లు మాట్లాడుతున్న ప్రభావ నేను కూడా నా దేవాలయానికి ఏదైనా ప్రభావ మీరు నామం ద్వారా ఉండి మీరు మాట్లాడండి. ఈ నామానికి మనం యేసు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం పలుకుతండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 10:29 చదవండి. ఫిబ్రవరి రాసిన పత్రిక 10:29. అయితే మనం నశించుటకు వెలిగేవారు కాము, అదేనా సార్ అదే కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. నశించుకో వారు కామని దేవుడు మరి దాని యొక్క ఆత్మీయుని మనం విశ్వాసించిన ఎడలా అలాగే దేవుడు మరి మనం విశ్వాసంగా ఆత్మీయంగా రక్షించుకున్న వారు కదా ఉంటామని దేవుడు మరి యొక్క సేవ ఇస్తున్నాడు. మరి అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 30వ వచనం. 30వ వచనం. విశ్వాసం బట్టి 7 దినముల వరకు అవునండి. 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తరువాత యెహోవా గోడలు ఎరుకో గోడలు కూర్చెను, పూలేను అంతే అంతవరకు. విశ్వాసం ఉంచితే ఎరుకు గోడలు కూడా మరి ఇక కూలిదని చెల్లించారు. అది ఎరుకు గోడ మనం విశ్వసించిన ఎడల మనలో ఉన్న ప్రతి అప్పులు కానీ ఏ విషయమైనా కానీ ఏదైనా నాకు దేవుడు చేస్తాడని విశ్వాసం అనేది ఉంటే ఎరుకు గోడలు ఎలాగ పోల్చబడి ఉన్నాయో ఆ రీతిగా కూడా మన అప్పులు బాధైనా మనకి ఏ యొక్క పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు మరి అట్లా చేస్తాడని దేవుడు ఈ వాక్యం ద్వారా చేస్తారని తెలియపరుస్తున్నాడు. అందులోనే మరి 33వ వచనం చదవండి. అదే వారు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ఆ, రాజ్యమును జయించిరి, నీతి కార్యమును జరిగించిరి, వాగ్దానమును పొందిరి, సింహములను ఆమె అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం ఉంచితే మన మనుషుల నోళ్ళే కాదు సింహపు నోళ్ళు కూడా మోయించగల శక్తి గల దేవుడు. విశ్వాసం ఉంచండి అని దేవుడు సెలవుతున్నాడు. మరి అలాగే ఆయన విశ్వాసించిన ఎడల ఎరుకు గోడ మరి ఆ యొక్క జనంలో వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టూరు మరి గోడలు కట్టున్నప్పుడు దేవుని స్తుతించినప్పుడు ఆ విశ్వాసించారు ఈ గోడలను కూల్చాలని. మరి ఆ 7 దినములు మరి ప్రార్థిస్తూ మరి పాటలు పాడుతున్నప్పుడు దేవుడు గొప్ప కార్యంగా మరి గోడలు కూలుస్తూ జరగబడుతున్నది. మరి అలాగే ఇక్కడ కూడా మరి 33లో చెప్తున్నాడు దేవుడు విశ్వాసించిన ఎడల ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహములను మూసివేయాలి. దేవుడు చూడు మరి ఎంత చక్కగా తేటగా తెలియపరుస్తున్నాడండి. మరి సింహపు నోళ్ళు మూయటం ఒక మనం సరిపోబద్దుమా దేవుని ఆజ్ఞ ద్వారా. మరి ఆనాడు మరి దానియేలు మరి అక్కడ గృహభవనంలో మరి వేసినప్పుడు దేవుడు ఆయనకు తోడున్నప్పుడు ఆ యొక్క నోళ్ళను ఉంచబడ్డాయి. ఆ రీతిగానే దేవుడు ఈ వాక్యంలో కూడా మనకు కూడా మీరు ఏ స్థితిలో ఉన్నప్పుడు విశ్వాసం అన్నది ఉంచితే ఆ యొక్క సింహపు నోళ్ళు ఎలా మోయింపబడితే అలాగా మీరు అన్నీ కూడా జయించగలరని దేవుడి యొక్క వాక్యం ప్రకారంగా మనకు జాగ్రత్తగా తెలియపరుస్తున్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశీర్వదించాలి. చక్కటి అంశాలు ఎంచుకొని నిర్వహించుకున్నారు కనుక విశ్వాసం అనే అంశం గురించి మాట్లాడుతున్నాము. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాడి యొక్క అదృశ్యమైన రుజువైందని చెప్పేసి ఆ 3వ వచనం ఉంటుంది.
అది డెఫినేషన్ ఇది విశ్వాసానికి. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజస్వరూపం, దాన్ని బట్టి ఈ యొక్క విశ్వాసం ద్వారా మనం ఏమి కార్యాలు చేయగలుగుతాము. ఒక మనిషి విశ్వాసం ఇచ్చినప్పుడు ఆయన జీవితంలో జరిగే కార్యాలు ఏంటి అని చెప్పేసి మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా చూసినట్లయితే ఒక మనిషి విశ్వసించడం ద్వారా పాపక్షమాపణ అనేది కలుగుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూసినట్లయితే పాపక్షమాపణ మనం పొందుకోగలుగుతాం విశ్వసించడం ద్వారా. ఈ ఉదాహరణ చూసినట్లయితే పాపం స్త్రీ అక్కడ వచ్చి దేవుని అని విశ్వాసం ఇచ్చి ఉంటున్నాడు కనుక తన యొక్క పాపాన్ని క్షమించిన యేసు ప్రభు క్షమించి ఉంటున్నాడు. అదే రీతిగా ఇంకొక ప్రతిఫలం ఏంటనగా మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి 29వ వచనం మనం చూసినట్లయితే స్వస్థత అనేది జరుగుతున్నది. ప్రతి మనిషికి ఏదో ఒక రోగంతో ఏదో ఒక నొప్పితో ప్రతి ఒక్క మనిషి బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ విశ్వసించడం ద్వారా స్వస్థత అనేది మనం పొందుకోగలుగుతున్నాం. ఇది మార్కు సువార్తలో చూసినట్లయితే కూడా కొన్ని ఎంతో మంది జీవితాలు కుష్టి రోగం నుంచి స్వస్థత, తర్వాత పక్షవాయువు నుంచి స్వస్థత జరిగిన సందర్భాలు ఉన్నాయి. మీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచమని చెప్పేసి యేసు ప్రభుత్వం మనం మాట్లాడినప్పుడు నాకు ఇష్టమైన స్వస్థత పొందని చెప్పేసి అని చూస్తున్నాం. అదేవిధంగా 3వ ప్రతిఫలం ఏమనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే రక్షణ అనేది కలుగుతున్నది. విశ్వసించడం ద్వారా మనకు రక్షణ అనేది రక్షించబడి ఉన్నారు. ప్రతి ఒక్క మనిషికి ఈ లోకంలో ఆధ్యాత్మికంగా లోకరీతిగాను రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. కాబట్టి ఈ విశ్వసించడం ద్వారా మనకు రక్షణ అనేది కలగడం మనం చూస్తుంటున్నాం. 4వదిగా మనం చూసినట్లయితే రోమపత్రిక 3వ అధ్యాయం 24 వచనం 28 వచనం వరకు మనం చూసినట్లయితే దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. విశ్వసించడం ద్వారా మనం అందరము నీతిమంతులుగా తీర్చబడతాం. మనం అందరం పాపులమే, జన్మతా కర్మంతా పాపులమే. కానీ దేవుని యందు విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అబ్రహాం తీర్చబడ్డాడు, నోవాహు తీర్చబడ్డాడు. వారి యొక్క క్రియల భూములను బట్టి కూడా వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడడం జరిగింది. అదేవిధంగా 5వదిగా మనం చూసినట్లయితే అద్భుత కార్యాలు చేయడానికి శక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29 నుంచి 34 వచనం మనం చూసినట్లయితే అద్భుత కార్యాలు చేయడానికి మనకు శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు మనం విశ్వసించడం ద్వారా. ఉదాహరణకు చూసినట్లయితే దైవ సేవకులు వాళ్ళ కార్యాలు ఎంతో గొప్ప కార్యాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. కేవలం వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ కార్యాలు జరుగుతాయి. అలాంటి ప్రవక్తలు చేశారు. తర్వాత ఈ రోజు లోపల ఆత్మపూర్ణమైనటువంటి దైవ సేవకులు చేయగలుగుతారు. వారి ద్వారా దైవాలు ఎరగొట్టడం కానీ స్వస్థతలు జరగడం కానీ ఈ రీతిగా మనం కార్యాలు చూడగలుగుతాం. కేవలం అది విశ్వసించడం యొక్క శక్తిని బట్టి మన దేవుడు మనకు ఆ యొక్క కృపను అనుగ్రహిస్తాడు. అదే రీతిగా 6వ దాంట్లో చూస్తే దైవ కుమారత్వం, దేవుని యొక్క కుమారులుగా మనం తీర్చబడతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే విశ్వసించడం ద్వారా దేవునికి కుమారులుగా మనం పిలువబడుతున్నాం. మనం దేవుడు మట్టితో మనల్ని చేసుకున్నాడు. మట్టి వారైనటువంటి మనకు దేవుడు ఆ యొక్క విశ్వసించడం ద్వారా దేవుని యొక్క కుమారులుగా మనం పిలువబడుతున్నాం. అది గొప్ప శక్తి, ఆ యొక్క గొప్ప కృప కేవలం దేవుని యందు విశ్వసించడం ద్వారానే మనకు అది రావిస్తుందని చెప్పేసి మనం దేవుని వాక్యం ద్వారా మనం సెలవిస్తున్నాం. చివరిగా చూసినట్లయితే యోహాను సువార్త 1 యోహాను 5వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం మనం చూసినట్లయితే నిత్య జీవం, ఈ యొక్క మనం జీవిస్తున్నది ఇది మొత్తం నిత్య జీవం కాదు, ఇది కేవలం భౌతికమైనదే. కానీ ఈ జీవం తర్వాత చివరికి జీవం తర్వాత ఈ నిత్య జీవంలో దేవుడు మనకు ఆ యొక్క కృపను అనుగ్రహిస్తాడు. ఇది కేవలం విశ్వసించడం ద్వారానే మనము నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. ఇలాంటి ఇన్ని లక్షణాలు 7 లక్షణాలు మనం చూసుకుంటున్నాం. మొట్టమొదటిదేమో పాపక్షమాపణ, 2వది స్వస్థత, 3వది రక్షణ, 4వది నీతిమంతులుగా తీర్చబడడం, 5వది అద్భుత కార్యాలు చేయడానికి శక్తి, 6వది దైవ కుమారత్వము, 7వది నిత్య జీవం. ఇన్ని లక్షణాలు ఇన్ని రకాలైనటువంటి మేలు మనం విశ్వసించడం ద్వారా మనం పొందుకోగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని అని విశ్వసించి ఈ యొక్క 7 లక్షణాలు మనం పొందుకొని దేవుని కృపను మనం వర్ధిల్లాలని
దేవుడి యొక్క వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిందాక. ఆమేన్.